ప్రియమైన సంగమా, ఈ లెంట్ కాలంలో మనము ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం. కానీ ఒక ప్రశ్న మనల్ని మనం పరిశీలించుకోవాలి. మీ హృదయంలో ఎవరి మీదైనా బాధ ఉందా? మీరు ఎవరికైనా అన్యాయాన్ని చేసి మీరింకా మర్చిపోలేకపోతున్నారా? బయట మీరు నవ్వుతున్నా లోపల మీరు బాధతో ఉన్నారా? ఈ అన్ని విషయాల కోసమై మనం ఈరోజు వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. లెంట్ అనేది మనకు కేవలం ఒక ఆహారం మానటమే కాదు. లెంట్ అనేది మన హృదయంలోని కక్షను, కోపాన్ని, బాధను దేవుని ముందు విడిచిపెట్టడం. ఈరోజు మనతో దేవుడు చెప్పేది ఒకటే: క్షమించు, ఎందుకంటే నేను నిన్ను క్షమించాను కాబట్టి. ఈ అంశానికైన ప్రధాన వాక్యము మనము ఎఫెసీ గ్రంథము 4:32 చదువుకొని ఎడల, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ లేఖనము పౌలు ఎఫెసీ సంఘానికి రాశాడు కాబట్టి. ఎఫెసు ఒక పెద్ద వాణిజ్య నగరం. అక్కడ విభిన్న సంస్కృతులు, విభేదాలు, గర్వము, విగ్రహారాధన అన్నీ అక్కడ ఉంటాయి. పౌలు 4వ అధ్యాయంలో చెప్తున్నట్టు, పాత మనిషిని విడిచిపెట్టు, క్రీస్తులో కొత్తగా జీవించు అని చెప్తున్నాడు. 31వ వాక్యం ఇలా చెప్తుంది: కక్ష, కోపము, దూషణ ఇవన్నీ మీలో లేకుండా ఉండును కాక. అంటే క్రీస్తులో ఉన్నవాడు కక్షలో ఉండకూడదు అని చెప్తుంది. 32వ వాక్యము మనకు 3 ఆజ్ఞలను ఇస్తుంది. దయగలవారై ఉండాలి, కరుణ హృదయంతో ఉండండి, ఒకరినొకరు క్షమించుకొనండి. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించినట్లే మనము కూడా ఇవన్నీ చేసి ఉండాలి. క్షమించకపోవటం వల్ల మనకు వచ్చే ఆత్మీయ నష్టం ఏంటి అంటే, క్షమించని హృదయం ఏం చేస్తుంది అంటే శాంతిని కోల్పోతుంది, ప్రార్థనా శక్తిని కోల్పోతుంది, ఆనందాన్ని కోల్పోతుంది, దేవునితో సంబంధాన్ని బలహీనపరుస్తుంది. క్షమించపోవటం అంటే గుండెల్లో గాయాన్ని దాచుకోవటం. అది నెమ్మదిగా విషంలా పనిచేస్తుంది. కొన్నిసార్లు మనం ఇలా అంటాము: నేను మర్చిపోలేను. దేవుడు ఇలా అంటాడు: నీవు నిర్ణయం తీసుకో. క్షమించటం ఒక భావోద్వేగము కాదు, అది ఆత్మీయ నిర్ణయం. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీవు ఎవరినైనా క్షమించలేక ఉన్న ఎడల దేవుని యొక్క వాక్యాన్ని విని క్షమించటం నేర్చుకొని ముందుకు సాగుదాం. మరి సిలువలో మనకు కొన్ని గొప్ప యేసయ్య ఉదాహరణే తీసుకుందాం. సిలువలో ఉన్నప్పుడు ఈ 40 రోజులు ఉపవాస దీక్షలు చేసినాక యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు సిలువలో ఇలా అన్నాడు: తండ్రి, వీరిని క్షమించుము అన్నాడు. ఆయన అక్కడ ఒక మనమల్నే కాదు, మన కోసం ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చి ఆ సిలువ వేసిన వారిని కూడా క్షమించాడు. అలాంటి హృదయము నీకు నాకు ఉంటుందా లేదా అనేది ఈరోజు నేను ప్రశ్నించుకుందాం ప్రియులారా. ఆయన ఇలా చెప్పలేదు, కానీ వాళ్ళు మారితే నేను క్షమిస్తానని ఆయన ఏమన్నాడంటే, వీరిని క్షమించుము. మనకు లెంట్ కాలంలో సిలువ చూపిస్తుంది, నీ పాపము ఎంత పెద్దదైనా నా క్షమాపణ ఇంకా దానికంటే పెద్దదని చెప్తున్నాడు. మన పాపాల కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం కార్చాడు కాబట్టి మనము కొన్ని చిన్న చిన్న విషయాలైనా దేనినైనా కూడా క్షమించలేకపోతున్నాం. ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకొని మనము ఎందుకు క్షమించలేకపోతున్నాం అనేది గుర్తు చేసుకొని, యేసయ్య మన కోసం సిలువలో ఆనాడు వేలాడిన అది మన కోసమని గుర్తెరిగి మనము మన యొక్క నిజ జీవితంలో కూడా క్షమాగుణం కలిగి ఉండే భాగ్యాన్ని ముందుకు సాగుదాం. క్షమాపణ ఎలా చేయాలంటే, మనము ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా రోజులో కానీ ఎప్పుడైనా కూడా మనము క్షమించాలి అనే నిర్ణయం తీసుకోవాలి. లేదా ప్రార్థనలో చెప్పాలి: ప్రభువా, వీరిని క్షమించి నేను క్షమించున్నాను.
నీకేదైనా ప్రతీకారం ఉన్నా కానీ, లేదంటే వారి మీద ద్వేషం ఉన్నా కూడా అది దేవుని న్యాయ సన్నిధిలోకి వదిలిపెట్టి దేవునికి అప్పచెప్పి నీ క్షమాపణ నువ్వు ముందుకు సాగించు. గతాన్ని విడిచిపెట్టాలి. మనం గతాన్ని పట్టుకొని ఉంటే మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండదు. కాబట్టి ఈ లెంట్ 6వ రోజున మనల్ని అడుగుకుందాం. నా కుటుంబంలో ఎవరినైనా నేను క్షమించలేకపోతున్నానా? నా స్నేహితుల్లో ఎవరికైనా క్షమించలేకపోతున్నానా? నా చర్చిలో ఎవరినైనా క్షమించలేకపోతున్నానా? లేదా నాకు నేనే క్షమించుకోలేకపోతున్నానా అని మనము ప్రశ్నించుకుందాం. కొన్నిసార్లు మనమే కూడా క్షమించుకోలేము. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీవు నా రక్తముతో శుద్ధి చేయబడ్డావు కాబట్టి నిన్ను నేను క్షమిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ 6వ రోజు వాక్య భాగంలో నీవు నేను అందరము ఇతరుల ఎడల క్షమాగుణము కలిగి ఉండాలని దేవుని నామంలో మిమ్మల్ని అడుగుచున్నాను. మరి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీవు నన్ను క్రీస్తులో సంపూర్ణంగా క్షమించావు. నా పాపాలన్నీ సిలువపై మోసినందుకు కృతజ్ఞతలు దేవా. ఈరోజు నా హృదయంలో ప్రతి కక్షను నీ ముందుంచుతున్నాను దేవా. నన్ను బాధించిన వారిని నేను క్షమించుచున్నాను. నా హృదయాన్ని మృదువుగా చేయము, దయగలవాడిగా మార్చము, కరుణగల మనసు నాలో సృష్టించము. లెంట్ కాలంలో నా జీవితం మారే భాగ్యం దయచేయము. నా ఉపవాసం నిజమైందిగా ఉండే భాగ్యం దయచేయము. నా కుటుంబంలో శాంతి సమాధానంతో ఉండే భాగ్యం కలుగు చేయము. నా చర్చిలో కూడా ఐక్యతగా ఉండే భాగ్యం దయచేయము. అలాగే ప్రభువా, మేము బయటను కుటుంబాలలోనూ మరి ఎక్కడైనాను లేదంటే మమ్మల్ని మేము క్షమించుకోలేకుండా ఉన్న ఎడల ఈరోజే ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ క్షమాపణ గుణం కలిగి ఉండే భాగ్యం దయచేస్తారని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరమైతే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి రేపటి దిన సందేశం కోసం మా ఛానల్ని ఇక్కడే చూడమని వేడుకొంచున్నాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.